మీ ప్రతి ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాను. నాకెప్పుడూ ఒక సందేహం వస్తూ ఉంటుంది. నార్మల్‌గా శివశక్తులు గావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా బొట్టు విషయంలోని ఎరుపు లేకపోతే వేరే వేరే పెడుతుంటారు. మీరు ముఖ్యంగా నలుపు మాత్రమే జేసుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ బండారి అనేది ఇట్లా ముందు ఏ శివశక్తి అన్నా బండారి అనేది పెట్టుకోవాలి. బండారి మీన్స్ పసుపు. పసుపు. ఆ! ఈ యొక్క పసుపు అనేది గిట్లా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ధాన్యం వస్తదని. ధాన్యం అంటే మేము పండుగలు చేయనీకి పోతే బియ్యం పోస్తారు. హ్మ్. ధనం అంటే ఒక గురువు లేక వచ్చినప్పుడు కట్నం కానుకలు పెడతారు. ఆ కట్న కానుకలు 10 పెడుతుండొచ్చు, ఓ రూ. 1000 పెడతారు, 500 పెడతారు, 1500 పెడతారు, వాళ్ళ ఇష్టం అది. ఈ యొక్క బండారి అనేది మాకు నొస్టికుంటే నెగిటివిటీ అనేది రాదు. బండారి భగవంతుడు కొమరవెల్లి మల్లన్న, బండారితోని భాషంతా మాడిండు ఐలవోని మల్లన్న. అంటే మల్లన్న స్వామి బండారంతోనే రాజానేలే రాజయ్య మల్లన్న స్వామి రాజాలేలేసి వచ్చిండు. అంటే రాజా అయ్యిండు, రాజాలేలిండు, గొప్పతనం చేసిండు, ధనాల కోటకేంటి ధనం తీసుకొచ్చిండు. అంటే బండారితోనే అంత శక్తి ఉన్నది ఆయనకు. ఆ బండారి ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి బలం అన్నట్టు బండారి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కుంకుమ, ఇందులో కాటికలో కుంకుమ కూడా ఉంటుంది. మీరు కరెక్ట్ ఒకసారి చూడండి. అది కాటుక అనేది ఇట్లా సూర్యుని తీసింది, సుక్కబొట్టు పెట్టుకుంది ఎల్లమ్మ తల్లి. ఇక్కడ నాకు చాలామంది ఎల్లమ్మ తల్లి వస్తుంది అనుకుంటారు. మళ్ళీ ఈ వీడియో కూడా మళ్ళీ అది వైరల్ చేస్తారు. కానీ ఇక్కడ ఎల్లమ్మ తల్లిని నేను మొక్కుతా. శివయ్య స్వామి నాకు వచ్చేటైనా, నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఆయననే, నాకు అన్ని గురువు ఆయననే, బలం ఆయన, ధైర్యం ఆయననే. సూర్యుని తీసింది, చుక్కబొట్టు పెట్టింది ఎల్లమ్మ తల్లి. అదేవిధంగా నేను చుక్కబొట్టు పెట్టడం జరిగింది. అది కుంకుమ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చేటువంటి కెమికల్ అనేది అది ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ స్కిన్కి అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాంతో ఏం చేసిన అంటే న్యాచురల్గా కాటిక తయారు చేసుకున్నాను నేను. అది చేసుకొని అందులో కాటిక పెట్టి కాటికలో కుంకుమ పెట్టిన. సో అక్కడ బొట్టు పెట్టడం అనేది జరిగింది. అంతే కదా అని ఇక్కడ బొట్టు గంభీరంగా అనిపించింది, మనిషి గంభీరంగా ఉన్నాడు అనేది కాదు. గంభీరంగా ఉంటే మనుషులు రారు, ఫస్ట్ మనుషులు భయపడి పోతారు. అట్లాంటిది నేను ఇట్లా తయారైనాక కూడా మనుషులు మన దగ్గరికి వస్తారని ఇంకేముంటుంది చెప్పండి. అక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మన యొక్క సనాతన ధర్మంలో పసుపు కుంకుమకు వాల్యూ ఇవ్వాలి. ఈ యొక్క నెగిటివ్ అనేది వస్తుంది కాబట్టి దాని నుంచి తప్పిపోవడానికి కాటిక అనేది పెట్టుకుంటున్నా. వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ అనేది వెళ్ళిపోవాలి, మన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా కావాలనే ఉద్దేశంతో ఇక్కడ బొట్టు పెట్టుకోవడం జరిగింది. ఇక వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు అనేది ఇక వాళ్ళ ఇష్టం. ఒకరు కుంకుమ పెట్టుకుంటారు, ఒక స్టిక్కర్ పెట్టుకుంటారు, ఒక పెద్ద పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. అవును. మీకు శివుడు వస్తారైతే. శివయ్య వస్తాడు. ఎన్నేళ్ల నుంచి? నాకు మా తాతల నుంచి ఉన్నది ఇది. మా నాయన వాళ్ళ నాయనమ్మ, మా నాయన వాళ్ళ నాయనమ్మ, ఆమెకి ఈదమ్మ వస్తుండే. మా కులదైవం ఈదమ్మ. ఈదమ్మ తల్లికి చాలా, ఎందుకంటే ఈదమ్మ గురించి నేను ఎందుకు చెప్పకుండా రాలేదంటే ఈ యొక్క కలియుగంలో అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఏలుతుంది అనేది ఒక సత్యం ఉన్నది. అదేవిధంగా ఈదమ్మ తల్లి కులదైవం కాబట్టి ఆమె మొక్కే సత్యం ఉన్నది. ఆమె గురించి గొప్పగా చెప్పే రోజు నాడు వస్తుంది. ఆమె గురించి కూడా గొప్పగా చెప్తా. కొంచెం షార్ట్ కట్ ఇలా చెప్పాలంటే ఈదమ్మ అనే అమ్మవారు ఇట్లా ఒంటి చేత్తోని శివంశపుత్రుని ఓడించినటువంటి శక్తి ఈదినాంచారి ఈదమ్మ. ఈ అమ్మవారు ఇట్లా ఎంతటి పెద్ద వీరుణ్ణైనా సరే ఓడించే శక్తి ఉంటుంది. ఈమె లోక కళ్యాణం కోసం కలియుగం వచ్చినటువంటి శక్తి కాబట్టి ఈదమ్మ తల్లిని మేము మొక్కుతాం. అమ్మవారు అనేది మా నాయన వాళ్ళ నాయనమ్మకి వస్తుంది. ఆడికెళ్ళి మా మేనత్తకు వస్తుంది, ఆమెకు కూడా ఈదమ్మ వస్తుంది. తర్వాత నాకు వచ్చేటైనా శివయ్య, అయ్య జంగమయ్య బుడజంగమయ్య ఆయన వస్తాడు. ఆయన మెచ్చొచ్చిండు చిన్నతనం నుంచి. అదేవిధంగా ఆ వేళ నేను కష్టాలు పడి, భగవంతుడు వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ముందు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చిన తర్వాత ఆ కష్టాల నుంచి గట్టెక్కుతూనే భగవంతుడు నిఘా అనేది కనిపిస్తుంది. సో నేను చిన్న ఉన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డా. ఈ శరీరానికి సుఖం అనేది చూపించలేదు. వెళ్ళిపోయిన ఇంట్లో చిన్న ఉన్నప్పుడే దేవుడు రావడం జరిగింది. నాకు 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అనేది రావడం జరిగింది. ఎందుకంటే అప్పుడే ఊహ అనేది వస్తుంది. చిన్న ఉన్నప్పుడు దేవుడు వస్తే ఇక అది ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో ఉంటుంది. నాకు మాత్రం 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చిండే, 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ విధంగా దేవుడు రాగానే శ్రీశైలం వెళ్ళిపోవడం జరిగింది. శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజులు ఉండడం, ఎందుకంటే వీళ్ళతో తిరగలేదు నేను. అక్కడ వెళ్ళిపోయి కొన్ని రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మహారాష్ట్ర పోవడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ కాశీ పోవడం, ఇదంతా తిరగడం జరిగింది. జరిగిన తర్వాత ఆహా నాకు శివయ్య వస్తున్నాడు, మరి అందరూ నాకు వచ్చేటైనా శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, నల్లగొండ దగ్గర ఉన్నటువంటి 3 గుండ్లల్లో ముద్దరామలింగయ్య, ఆయన చాలా సత్యం. మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు ఒకసారి వెళ్ళండి, చాలా పవర్ ఉంటుంది. ఆయన వస్తాడనమాట. ఆయన దగ్గరికి అయినప్పుడు ఎందుకు నాయన, నేను పోయి ఆయన దగ్గరికి అడిగినప్పుడు ఎందుకు నాయనకి పరీక్షలు పెడుతున్నావు, నాకేం చూపిద్దామని, ఏం చేద్దామని, నేను ఒక లైఫ్ ఉన్నది, నాకు కూడా ఒక లైఫ్ నేను చూసుకుందామనే వరకు ఎందుకు నాకు ఈ పరీక్షలు పెడుతున్నావు, ఎందుకు నాకు విద్య ఆటలు ఆడిస్తున్నావు అంటే ఆయన నాకు చూపించడం జరిగింది. పట్నాలు వేసే కాలం వచ్చేది ఉన్నది, ఎల్లమ్మ తల్లిని కూర్చోబెట్టేది ఉన్నది, దేవుళ్ళ లగ్గం చేసేది ఉన్నది, నీ వల్ల మంచి కార్యం అయ్యేది ఉన్నది అని చెప్పిండు. అదేవిధంగా మంచి కార్యం చేయడానికి వచ్చిన ఈరోజు ఈ కార్యం చేస్తున్నా. సో నాకు చిన్న ఉన్నప్పటి నుంచి 12, 13 ఏళ్ళ నుంచి రావడం జరిగింది అనమాట. సో నాకు
ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నాకు తెలీదు. ఇప్పుడు మీకు దేవుళ్ళు వస్తారు. ముందుగా ఏం జరుగుతాయో అన్నీ చెప్తారు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో జరిగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చెప్పరా మీకు? కలియుగం నుంచి వచ్చేది ముందు ఇప్పుడు ఈ దేవతలు, దెయ్యాలు అని చెప్పి వస్తా ఉన్నారు. వీళ్ళ గురించి కరెక్ట్ క్వశ్చన్ అమ్మా ఇది. ఒకటి, కాలాన్ని తగ్గట్టు మేము కట్టు బానిసలం అన్నాడు. కాలానికి ఏవేవి వస్తున్నాయో ఆ కాలానికి వచ్చేటి దానికి మనం కట్టు బానిసలుగా ఉండి దానికి వచ్చే ప్రమాదాలని మనము సరి చేసుకుంటూ పోవాలి. ఎంకెలకెళ్ళి ఒకరు మోటివేట్ చేసుకుంటూ వస్తేనే మనం ముందరికి వస్తాం. సో ముందలొచ్చేదాన్ని గ్రహించినంత శక్తి ప్రతి ఒక్కరికి ఉన్న, దాని గురించి ఇట్లా అవుతుందని చెప్తే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదే తప్పుగా చూపిస్తారు ప్రజలకు. ఇప్పుడు మీరని ఇప్పుడు వాళ్ళని తప్పుగా చూస్తారు. సో అయ్యేటప్పుడు అయ్యినాడు దాన్ని ఎట్లయితే సాల్వ్ చేయగలుగుతాడు, ఎట్లయితే దీన్ని ఎదిరించగలుగుతాడు, ఎట్లయితే మనకు సపోర్టింగ్ ఉంటారో అని చూస్తారో. ఆపద వచ్చినప్పుడు ఆదుకున్నాడే భగవంతుడు. ఇక్కడ ఆపద ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆదుకుంటూనే ఉంటారు. ఈ కలియుగం అన్నప్పుడు 4,32,000 సంవత్సరాల తర్వాత కలియుగం అంతమవుతుంది అన్నప్పుడు ఈ కాలక్రమం ముందు ఏమేమవుతుంది అనేది ఇట్లా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పినే ఉన్నాడు కదా. మేమేమంటామంటే ఆపద వచ్చినంత వరకు భగవంతుడు ఎందుకు ఆగాలి, వచ్చే ముందే చెప్తే కలియుగం కదా మీది. కలియుగంలో ముందే చెప్పి పెట్టిరు కదా. అక్కడ ఇట్లా కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, మంచి వస్తుంది, చెడు వస్తుంది, అధర్మం అనేది ముందలు ఉంటుంది, ధర్మం అనేది వెంకలు ఉంటుంది, భగవంతుడు అనేది నమ్మేటోళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు, లాస్ట్కి వచ్చేసరికి భగవంతుడే లేరంటారు. ఆఖరికి వచ్చేసరికి ఈరోజు హిందువులు కొట్లాడుకునే కాలం వస్తున్నది, హిందువులే ప్రశ్నించుకునే కాలం వస్తున్నది. కల్చర్లో మనము ప్రశ్నిస్తున్నాం. అట్లాంటివి ఎందుకు అవుతున్నది? మీరు ఒక హిందువుగా అయి ఉండి ఒక హిందువుని ప్రశ్నించడంలో కరెక్ట్ ఏమున్నది? అక్కడ మన కల్చర్ని మనమే ఆగం చేసుకుంటున్నాం కదా. అప్పుడు భగవంతుడు ఎడికల్లో వస్తాడు, తనమే దేవుళ్ళం అంటున్నాం. అక్కడ ఎక్కడ అవుతున్నది? అది తప్పు కదా. నేను చెప్పుకుంటూ వస్తున్నది ఏంది, మనం వచ్చేది మన పని చేసేది మనం చెయ్యాలి, అంతేగాని దాన్ని ఎక్కువ చేసుకుంటావు తప్పు చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. సో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగతంగా కానీ వాళ్ళ గురించి కానీ మనం తప్పుగా చూపించడం కానీ, ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడినా కానీ తప్పుగా అనుకుంటారు. సో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క హిందువుకి ఇట్లా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, మన కల్చర్ని మనం మంచిగా ముందుకు తీసుకొద్దాం. మనందరం ఇట్లా ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరికి సహకరించి మన మతాలని గౌరవించిన పరాయి మతాలను కూడా మనం గౌరవిద్దాం. మన కల్చర్ని మన ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ముందర వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా మంచిగా చూపిద్దాం అనేది అభిప్రాయం. ఇక్కడ ఇట్లా తెలియజేస్తున్నది ఏంటంటే వాళ్ళలో మనకి శత్రువులు పెరుగుతున్నారు గంతే. మీకైతే బాగా పెరుగుతున్నారు. ఇంకా నాకేం పెరగలే అమ్మా, నాకు నార్మలే. ఇప్పుడు నాకు ఉన్నారంటే ఒక మనిషి పైనకి వస్తున్నాడంటే ఎదగనీయకుండా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మరి ఏమైనా థ్రెట్ ఉంది అనుకోవచ్చా ఎవరి నుంచి అయినా ఫ్యూచర్లో? ఇంకేమో మరి చూడాలి, మీకు తెలుస్తుంది కదా. అట్లాంటివి ఇట్లా ఏం కనిపిస్తలేవు, అట్లాంటివి ఏం లేవు అట్లాంటివి ఇట్లా. ఒకవేళ అట్లాంటివి ఇట్లా చేద్దామని చూసినా కానీ ఇప్పుడు ఒక మనిషి కన్నప్పుడు అయితేనే ఉంటే పోతూనే ఉంటాయి, అవి కామన్ ఇచ్చి పెట్టేసేయాలి, ఇంకా వారి ఇష్టం అది. సో మీరు ఇట్లా అంటే అందరికి జాతకాలు చెప్పడం కానీ ఇవి కూడా చేస్తూ ఉంటారా మీరు? జాతకాలు చెప్పేటోళ్ళు బయట ఉండేటోళ్ళు వాళ్ళని నమ్మొద్దని నేనే చెప్పిన. జాతకాలు చెప్తారంటే ఎట్లా నమ్ముతున్నారు? జాతకాలు అనేవి ఎప్పుడు ఏముంటుంది అంటే మనిషి కష్టం ఏంది సుఖం ఏంది ప్రజెంట్ ఇంత ముందుకు ఏమైంది ఇప్పుడు ఏమవుతుంది అనేది చెప్పడానికి వస్తుంది, భగవంతుడు చూపించేది. అంతేగాని జాతకాలు